ఉన్న అధికారాలు ఏంటి, హైకోర్టుకున్న అధికారాలు ఏంటి అన్నది తేల్చే కేసు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది మిగతా కేసులకు ఇట్లా చాలా జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు జంప్ చేయడం, ఆ విధంగా వాళ్ళు 5 సంవత్సరాల పాటు టైం పాస్ చేయడం స్పీకర్. ఇప్పుడున్న ప్రొవిజన్స్ మేరకు ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు. స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేశారనుకోండి, ఆ శాసనసభ్యులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. మా మీద ఈ విధంగా స్పీకర్ అనర్హత వేటు వేశాడు. వేయకపోతే అవతలి పక్షం ఆ పార్టీ కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో స్పీకర్ ఏం చేస్తున్నారు అప్పుడు అసలు ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోకుండా 4 సంవత్సరాలు టైం పాస్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి హయాంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఒక 2 సంవత్సరాలు టైం పాస్ చేసి కరెక్ట్ గా ఎన్నికలకు 2-3 నెలల ముందు నిర్ణయం వెలువరించారు. సో అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళు, నాదెండ్ల మనోహర్ కూడా రాజీనామా చేసినా సరే ఒక 1 ఇయర్ పక్కన పెట్టారు. ప్రతి టర్మ్ లో జరుగుతుంది. బీఆర్ఎస్ టర్మ్ లో జరగలేదా అంటే జరిగింది. టీడీపీ వాళ్ళు 10 మంది ఒకేసారి జైలు కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా గవర్నర్ మంత్రివర్గంలో తీసుకున్నారు, వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని. సో ఇట్లా విలీనం తర్వాత 2019 లో వీళ్ళు విలీనం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సమయంలో విలీనం అంటే అందరూ ఒకసారి జైలు కాలేదు. అయినా సరే అప్పుడు కాంగ్రెస్ అంత యాక్టివ్ గా వ్యవహరించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని మొన్న మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని హైకోర్టులో పోరాడింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ అనుకూలంగా వచ్చింది, కానీ డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకా స్పీకర్ ఖచ్చితంగా ఈ నిర్ణయానికి లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు స్పీకర్కి ఏం చెప్పారంటే మీరు సాధ్యమైనంత త్వరగా చేల్చాలి. సాధ్యమైనంత త్వరగా అంటే స్పీకర్ దానికి మళ్ళీ టైం పెట్టకపోవచ్చని మళ్ళీ మెన్షన్ చేశారంటే క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే సాధ్యమైనంత త్వరగా మీరు తేల్చాలి, దీన్ని వితిన్ 3 months అని కూడా చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లేకపోతే వితిన్ 3 అంటే 3 months లోపు. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఇవాళ డేట్ ఎంత, జూలై 31. సో ఆయన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 లోపు స్పీకర్ వీళ్ళు మీద అనర్హత వేటు పడుతుందా పడదా చెప్పాల్సిందే. ఇంకా చెప్పకపోతే గనక ఆయన సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. సో అప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది, రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడుతుంది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఫాలో కాకపోతే. అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఫాలో కాకపోతే మణిపూర్ స్పీకర్ ని సుప్రీంకోర్టుకు పిలిపించాల్సి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ ముందు పెద్దగా ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా 3 నెలల లోపు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు తప్పులు చేశాయి. అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగింది ఫిరాయింపులు. వాళ్ళేమో దాన్ని మేము రాజ్యాంగ పరంగా వెళ్ళాం, 2/3 చేసుకున్నాం, 2/3 విలీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడర్ గా బట్టి విక్రమార్క ఉండే వాళ్ళు కరెక్ట్ గా యాక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లీగల్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు వెళ్ళింది. ఏదేమైనా ఇప్పటికైనా కొద్దిమంది అనొచ్చు బీఆర్ఎస్ హయాంలో ఆ విధంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు అయిందని. ఏదో ఒక సందర్భం దీనికి పులుస్తా పడాలి. చాలా మంచి జడ్జిమెంట్ అని నేను చెప్తాను. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల గమనాన్ని నిర్దేశించేది. ఎందుకంటే ఇది ఒక ప్రెసిడెన్స్ కాబోతుంది, ఇది ఒక సంప్రదాయం కాబోతుంది. ఈ సంప్రదాయాన్ని మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జడ్జిమెంట్ సమయంలోపు మిగతా స్పీకర్స్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల స్పీకర్స్ కూడా, మిగతా కోర్టులు కూడా, ముఖ్యంగా మిగతా కోర్టులు మిగతా హైకోర్టులు కూడా ఎస్ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఏంటి 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లో తీసుకుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచి జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. సిజేఆర్ బిఆర్ గవాయ్ గాని జస్టిస్ ఏజీ మాయిష్ నేతృత్వంలోని ధర్మాసనం ఏదైతే తీసుకుందో ఒక టైం బౌండ్ డిసిజన్ పెట్టుకుందో. సో జూలై 31 వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది. అక్టోబర్ 31లోగా ఎట్టి పరిస్థితిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ కొన్ని కామెంట్స్ నేను చెప్తాను. ఏమంటే జ్యుడిషియల్